హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విఠోబా క్రియేషన్స్. కర్ణాటకలోని ప్రముఖమైన మరియు తప్పక సందర్శించవలసిన దేవాలయాలలో కుక్కే దేవాలయం ఒకటి. ఈ దేవాలయం ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. కుక్కే సుబ్రహ్మణ్య అనేది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో సుబ్రహ్మణ్య గ్రామంలో ఉన్న ఒక ప్రముఖ హిందూ దేవాలయం. ఈ ఆలయం నాగదోషానికి సంబంధించిన అభ్యాసాలకు ప్రసిద్ధి చెందింది. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఈ ఆలయ పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ఇప్పుడు మనం కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఈ ఆలయంలో కార్తికేయ సుబ్రహ్మణ్యుడిగా పూజింపబడుతున్నాడు. దైవ సర్పం వాసుకి మరియు ఇతర సర్పాలని గరుడిని బెదిరించినప్పుడు సుబ్రహ్మణ్యుడి కింద ఆశ్రయం పొందినట్లు స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం అందమైన పశ్చిమ కనుమల పరిధిలో ఉంది. ఆలయానికి ఎదురుగా కుమార పర్వతం ఉంది. ఆలయ ప్రవేశం నేపథ్యంలో కుమార పర్వతం చాలా అందంగా కనిపిస్తుంది మరియు శేషపర్వతం సుబ్రహ్మణ్య ఆలయాన్ని రక్షించే నాగుపాములా కనిపిస్తుంది. శేషపర్వతం అంటే 6 తలల పాము ఆకారంలో ఉన్న పర్వతం. గురువైన శ్రీ శంకరాచార్యులు తన యాత్రలో ఈ ప్రదేశంలో విడిది చేశారని కూడా చెబుతారు. ఈ దేవాలయం పచ్చని అడవుల మరియు పర్వతాలతో చుట్టుముట్టబడి ఉంది. ఈ ఆలయం చుట్టుపక్కన ఉన్న ప్రకృతి అందాలు భక్తుల మనస్సుని కట్టిపడేస్తుంది. సుబ్రహ్మణ్య దివ్యక్షేత్రం ధారా నది ఒడ్డున ఉంటుంది. ఈ ఆలయంలోనికి ప్రవేశించినప్పుడు సరిగ్గా గర్భగుడి మరియు ప్రవేశద్వారం మధ్య వెండితో కప్పబడిన గరుడ స్తంభం ఉంటుంది. లోపల నివసించే వాసుకి యొక్క శ్వాస నుండి ఉత్పన్నమయ్యే విషజ్వాలల నుండి భక్తులను రక్షించడానికి ఈ స్తంభాన్ని ఇక్కడ ఉంచారని భక్తుల నమ్మకం. ఎగువ భాగంలో మనకు సుబ్రహ్మణ్య స్వామి మరియు వాసుకి కనిపిస్తారు. కొంచెం దిగువన తదుపరి స్థాయిలో శేషనాగును చూడవచ్చు. ఆలయంలోని ప్రధాన గర్భగుడి కేరళ శైలిలో నిర్మించబడి ఉంటుంది. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో ప్రసాదం గురించి. దీనిని మృతికే అని పిలుస్తారు. ఇక్కడ పుట్టమట్టిని ప్రసాదంగా ఇస్తారు. ఈ ప్రసాదం చాలా పవిత్రమైనది. కుక్కే సుబ్రహ్మణ్య నాగదోషానికి సంబంధించిన పూజలకు ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. వాటిలో 2 ముఖ్యమైనవి ఆశ్లేష బలి పూజ మరియు సర్ప సంస్కారం. అలాగే వివాహం, సంతానం, గ్రహదోషాలు, కుజదోషాలు, ఉద్యోగ సమస్య ఉన్నవాళ్ళు ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేయించుకుంటారు. కర్ణాటకలోని అత్యంత మహిమాన్విత దేవాలయాలలో కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం ఒకటి. ఈ ఆంక్షలను నెరవేర్చుకోవడం కోసం ప్రార్థించే దివ్యమైన ఆలయం శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం. ఇప్పుడు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. కుక్కే సుబ్రహ్మణ్య ఆలయానికి సమీప విమానాశ్రయం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సు సహాయంతో మీరు ఆలయానికి చేరుకోవచ్చు. రైలు ద్వారా అయితే ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్. ఇది 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనేక రైళ్లు ఈ స్టేషన్ గుండా వెళతాయి మరియు మీరు రైల్వే స్టేషన్ నుండి టాక్సీ లేదా బస్సు సహాయంతో ఆలయానికి చేరుకోవచ్చు. బస్సు ద్వారా అయితే మంగళూరు, బెంగళూరు, మైసూరు మరియు ఇతర కర్ణాటకలోని ప్రధాన నగరాల నుండి మీరు ఆలయానికి చేరుకోవడానికి బస్సులో ప్రయాణించవచ్చు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది భక్తులకు చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.